పంజాబ్ వర్సెస్ హైదరాబాద్. పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పీబీకేఎస్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సన్రైజర్స్ హైదరాబాద్ వన్ బై 4 వికెట్స్. ఏదీ మారలేదు. సన్రైజర్స్ హైదరాబాద్ ఊచకోత మారలేదు. కళ్ల ముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా తొలి బంతికే విధ్వంసకర ట్రానిస్ హెడ్ అవుటైన హైదరాబాద్ బ్యాటర్లు ఊపు తగ్గలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి ప్లే ఆఫ్కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. పంజాబ్ దూకుడుగానే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జితేష్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, అథర్వ ధాటిగా ఆడారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ప్రభ్సిమ్రన్ సింగ్ క్రీజులో కుదురుకున్నాక దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు వికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మాత్రం విడగొట్టలేకపోయారు. ప్రభ్సిమ్రన్ సింగ్, అథర్వ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 97 పరుగులు చేరిన తర్వాత కానీ హైదరాబాద్కు తొలి వికెట్ దక్కలేదు. 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన అథర్వ తైడేను నటరాజన్ అవుట్ చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ 11వ ఓవర్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తొలి ఓవర్లోనే పంజాబ్ బ్యాటర్లు 20 పరుగులు పిండుకున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు 150 దాటింది. 151 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేసిన ప్రభ్సిమ్రన్ సింగ్ను వియస్కాంత్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే మంచి ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్ 2 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 174/3. రిలీ రోసో ధాటిగా ఆడాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసిన రోసో అర్ధ సెంచరీకి కేవలం ఒకే పరుగు దూరంలో అవుటయ్యాడు. చివర్లో కెప్టెన్ జితేష్ శర్మ 32 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కెప్టెన్ కమిన్స్, విజయకాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ తీశారు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఇన్నింగ్స్ తొలి బంతికే దిమ్మ తిరిగే షాట్ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతికే మంచి ఫామ్లో ఉన్న ట్రానిస్ హెడ్ అవుటయ్యాడు. హెడ్ను హర్ష్దీప్ సింగ్ బౌల్ చేశాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి హైదరాబాద్ను లక్ష్యం దిశగా నడిపించాడు. రాహుల్ త్రిపాఠి కూడా ధాటిగా ఆడాడు. కేవలం 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 37 పరుగులతో రాణించాడు. గత కొన్ని మ్యాచ్లుగా వరుసగా విఫలమవుతున్న క్లాసెన్ ఈ మ్యాచ్లో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. 42 పరుగులతో హైదరాబాద్కు విజయాన్ని అందించాడు. క్లాసెన్ అవుటైన సమద్, సన్వీర్ మరో వికెట్ పడకుండా హైదరాబాద్కు విజయాన్ని అందించారు.